రేవంత్ సర్కార్ వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. షామీర్పేట్ సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి. సహకార సంఘాల చట్టాలకు తూట్లు పొడిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై హైకోర్టు కూడా పలుమార్లు ముట్టికాయలు వేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉండే సహకార సంఘాలను కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. రానున్న రోజుల్లో సహకార సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సహకార సంఘాలు బలపడతాయి, రైతులకు ఉపయోగపడతాయంటున్న మధుకర్ రెడ్డితో మా ప్రతినిధి రివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల వల్ల ఇవాళ కనీస రైతాంగానికి అందాల్సిన ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇతరత్ర పనిముట్లు కూడా ఇవాళ అందలేకుండా పోతున్నాయి. దీంతో సహకార సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉంది, సహకార సంఘాలు గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ఉన్నాయి, దీనికి అన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి షామీర్పేట సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా రైతాంగం మీద చిన్న చూపే జరుగుతుంది. దానికి ప్రధానమైన నిదర్శనం యూరియా అని చెప్పినారు, యూరియా అని చెప్పి యాప్ అని చెప్పినారు. ఆ యాప్ అని చెప్పిరు, మరి అంతనా ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రభావంతో వర్షాలు లేవు, పంటలు లేవు, దానికన్నా సప్లై చేస్తున్నంటే అది కూడా సప్లై చేయలేని పరిస్థితి మాత్రం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా వ్యవసాయం పైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేస్తుంది. ఒకటి చాలా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. పదవీ కాలం అనేది సహకార సంఘాలకు అనేది ప్రభుత్వం ఏదో పొడిగిస్తేనో, ప్రభుత్వము వాళ్ళు ఇచ్చేటటువంటి దయాదాక్షిణ్యం మీదో ఈ సహకార సంఘాల పాలక వర్గాలు అనేటివి నడవవు. సహకార సంఘాలు అనేవి చట్టాలనేవి చాలా గొప్పగా ఉన్నాయి. ఈ 1964 సంవత్సరంలో ఏర్పడినటువంటి సహకార చట్టంలో 115D దాని ప్రకారం చట్టం అనేది చాలా బలిష్టంగా ఉంది. పోతే మీరు ఎలక్షన్లకు పోవాలి, లేదు అని అంటే ఎలక్టెడ్ అయినటువంటి సహకార సంఘాలే కొనసాగాలి తప్ప రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాల చైర్మన్లు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏర్పడినటువంటి పాలక వర్గాలు గొప్పగా పనిచేసినాయి కాబట్టే హైకోర్టు మెచ్చుకొని వీళ్ళనే కొనసాగించాలని మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ప్రభుత్వానికి మొట్టికాయగా మనం భావించాల్సిన అవసరం ఉంది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మనసు ఉండాలి, ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ మీద ప్రేమ ఉండాలి. వీళ్ళకు ప్రేమ లేదు, మనసు లేదు, ఏం లేదు ఈ రైతాంగం పట్ల. కేవలం దోచుకోవడం, దాచుకోవడం అనే ఏదో ఒక 2 విషయాల పట్ల తప్ప వీరు వేరే అన్నటువంటి ఆలోచన లేదు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ ప్రభుత్వం రైతును నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పాలక మండలికి సంబంధించి ఏమైనా గౌరవ వేతనం ఉంటుందో, అందులో ఉండే సిబ్బందికి ఏ విధంగా జీతాలు ఇస్తారు, ఇవన్నీ ఖర్చులతో కూడుకున్న వ్యవహారం ఇవాళ ప్రభుత్వంలో ఈ విధంగా ఉంది. నాబార్డు నుంచి నిధులు రావట్లేదు, ఇటు కనీసం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా స్తంభించే అవకాశం ఉంది. భవిష్యత్తు ఎట్లుంటుంది అసలు ఇదంతా? అసలు నిజంగా ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఎందుకు ఉండాలంటున్నానంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రూపాయి కూడా మరి సహకార సంఘాలు లేవు. ఈ సహకార సంఘాలే నిజంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సహకార సంఘాలు. వాటికి అవే బిజినెస్లు చేసుకోవడం, వాటికి అవే రైతులకు లోన్లు ఇవ్వడం, వాటికి అవే మరి విత్తనాలను కానీ మిగతా కార్యక్రమాలను, పురుగు మందులు కానీ ఎరువులు కానీ అన్నీ విక్రయించి తదితరుల బిజినెస్ చేసేసి ఆదాయం వచ్చిన దాంతోనే మరి ఈ పాలకవర్గం అనేది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ, పాలకవర్గంలో ఉన్నటువంటి చైర్మన్ కానీ మిగతా వాళ్ళకి ఆ సిట్టింగ్ ఫీజులు, గౌరవ వేతనం కానీ ఈ సహకార సంఘం నుంచే వస్తాయి తప్ప ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాదు. 2014 గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడినాడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సహకార సంఘంలో అటు టెస్కాబ్ కానీ ఇటు DCCBలకు కానీ అయినటువంటి మొత్తము బిజినెస్ కేవలం 20,000 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారి దూరదృష్టితోటి 2014లో 20,000 ఉన్నటువంటి సహకార సంఘంలో 20,000 బిజినెస్ టర్నోవర్ ఉన్నటువంటి టెస్కాబ్ కానీ DCCBలు కానీ సహకార సంఘాలు కానీ ఇలా చాలా గొప్పగా చెప్తాం 70,000 కోట్లకు చేరిందని అంటే దాని వెనుక మరి ముఖ్యమంత్రి గారి ఎంత కృషి ఉంది. ఆ రోజు ఏర్పడినటువంటి పాలక వర్గాలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఎంత గొప్పగా పనిచేస్తే ఆ స్థాయికి పోయినాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ చూస్తే మళ్ళా తిరోగమనం బాట పట్టింది. మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు, చీకటి రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు మరి సహకార సంఘాల వ్యవస్థ ఇవాళ చూసుకుంటే MC మీటింగులు లేవు, జనరల్ బాడీ మీటింగులు లేవు, మరి 10,000 రుణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో చేయలేని పరిస్థితి ఇవాళ సహకార సంఘాలకు
జరుగుతుందన్న మాట మాత్రం చాలా స్పష్టంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మాత్రం అర్థమవుతుంది. అంటే నిజంగా ఒక రైతు అనే వ్యక్తి ఒక సహకార సంఘానికి పోయి, మా సొసైటీకి పోయి ఇత్తు తీసుకున్నా, విత్తనాలు తీసుకున్నా, ఎరువు తీసుకున్నా అంటే 90% అయినా చాలా సంతోషపడతాడు. ఎందుకు అని అంటే ఇక్కడ నాణ్యమైనవి ఉంటాయి, మంచివే ఉంటాయి, నా బాగోగులు చూసుకునే రకాలే ఇక్కడ పెడతారని చెప్పి ఆ రైతు ఆలోచన ఉంటుంది. కానీ ఇవాళ ఏం చేసినాడు, విత్తనాలు లేవు, కేవలం 7 రకాలకే బోనస్ ఇస్తా అని చెప్పి అదొక బోగస్ కథ పెట్టిండు. ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఈ సీజన్కు మీరు 8 లక్షల సన్న విత్తనాలు 7 రకాలకని చెప్తున్నావు కదా, రైతు వేదికల నుంచి అమ్మినా అని చెప్తున్నావు కదా, ఎంతవరకు రైతు వేదికల నుంచి నువ్వు విత్తనాలు రైతులకు సరఫరా చేసినావో శ్వేతపత్రం విడుదల చేయి. సొసైటీలకు సంబంధించి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టు, సొసైటీలకు వచ్చే ట్రాన్స్పోర్టు ఒక 60-70 కోట్లు కూడా కాదు, మొత్తం రాష్ట్రానికి సంవత్సరానికి కలిపితే దానికి కూడా ఎగగొట్టిరియాల. అంటే ఒక బస్తా 265 రూపాయల యూరియా ఉంటే ఇలా 320-350 రూపాయలు బయట మార్కెట్లో చేసే విధంగా ఇలా ట్రాన్స్పోర్ట్ కూడా చేసి మరి రైతు మీద గుదిబండలాగా చేసిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. ఆనవాళ్ళు ఎట్లా లేకుండా చేస్తున్నారు అని అంటే వరి పంట లేకుండా చేస్తారు. ఆనవాళ్ళు ఎట్లా లేకుండా చేస్తారు, కూరగాయలు లేకుండా చేస్తారు. ఆనవాళ్ళు ఎట్లా లేకుండా చేస్తారు, యూరియా సకాలంలో అందించారు. ఆనవాళ్ళు ఎట్లా లేకుండా చేస్తారు, కరెంటు ఆల్రెడీ 24 గంటలు బంద్ చేసినారు. అంటే దీన్ని కంప్లీట్గా వ్యవసాయాన్ని తిరోగమనం చేసి మొత్తం జీరో చేయడమే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనే దానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఎందుకు దివాలా తీస్తున్నాయి అని అంటే ప్రభుత్వాలు సహకార సంఘాలకు సహాయం చేయాలి, కానీ ఈ సహకార సంఘాలు ఉన్నటువంటి డబ్బులనే ఇలా కాజ్ చేసేటటువంటి, ఎందుకంటే మీకు నిదర్శనం 2500 కోట్లను ఆల్రెడీ ప్రభుత్వం టెస్కాబ్ నుంచి వాడుకున్నది. మరి ఎట్లా వాడుకున్నావు, నువ్వు ఏం రకమని వాడుకున్నావు అంటే నీ పాలక వర్గాన్ని పెట్టుకున్నవాడా, తీర్మానం చేసినావు, వాడుకున్నావు. కనీసము మిత్తి కట్టలేని పరిస్థితి ఉండే, వాళ్ళు ఎంబడబడితే ఇన్స్టాల్మెంట్ కూడా కడుతున్నా అంటున్నావు, దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకు రుణాలు ఇచ్చేటటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము నాబార్డ్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపివేయడం జరుగుతుంది. మనం డిఫాల్ట్లో పడిపోతాం. డిఫాల్ట్లో ఒకసారి పడిపోయిన తర్వాత నిజంగా చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు వచ్చిరు అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మనం ఒకసారి డిఫాల్ట్గా అయిపోయిన తర్వాత లోన్లు ఇవ్వలేని పరిస్థితి అవుతుంది. అందుకనే ఇవ్వలేని పరిస్థితి అనే చెప్తున్నాం. ఇప్పుడు సొంత నిధులు ఉన్నాయి మా సహకార సంఘాల్లో, ఈ సొంత నిధులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఇవ్వగలుగుతాం. వీటన్నిటికీ పునర్జీవనం రావాలి, రైతు బతకాలి, రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయితేనే మరొకసారి ఇవన్నీ బాగుపడతాయి తప్ప వీళ్ళు ఉన్నన్ని రోజులు నాశనం చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏం లేదని స్పష్టమవుతుంది. వాళ్ళు చేసేటటువంటి నామినేటెడ్ ప్రక్రియను 100% ఆపి తీరుతాం. న్యాయస్థానం ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తాం. సహకార సంఘంలో వాళ్ళు ఒక జాగీర్ కాదు, సహకార సంఘం ఏదో ఒకరిని పెట్టి చేస్తా అంటే కాదు, వాళ్ళందరూ సభ్యులు ఉంటారు, సభ్యులందరికీ వాటాదానం ఉంటుంది, వాళ్ళందరి సమ్మతితోనే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో చేస్తాం, ఇలా ఏదో దోసుకోవాలి, అటు రేవంత్ రెడ్డి దోసుకుంటుండు, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా దోసుకుంటున్నారు, ఇది కూడా దోసుకుంటామని అంటే ఈడ చూస్తూ ఊరుకోడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పాలక వర్గాలు ఏర్పడిన పాలక వర్గాలు అట్నే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మేము పాలకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న రైతాంగాన్ని మా రాష్ట్రంలో ఉన్న అందరినీ చైతన్యవంతం చేస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడి రైతాంగం అక్కడ లేచి కూర్చున్నారు. సహకార సంఘంలో మీ పెత్తనం ఏంది, రర్రిబిడ్డ నామినేటెడ్ ఎవడని వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా తయారయ్యారు. కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని మాత్రం తీరుతాం. చీకటి ఒప్పందంతో నిర్వీర్యం చేసే భాగంలో చేస్తున్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, దాన్ని అడ్డుకొని తీరుతాం. భవిష్యత్తులో కూడా రైతాంగము ఉన్నటువంటి సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంఘ సభ్యులు కూడా వారి వాటాదారం, మేము దీనికి యజమానులుగా భావిస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటటువంటి నాటకాలను సహించాం. ఎట్ ద సేమ్ టైం సహకార సంఘాలను మాత్రం చాలా గొప్పగా చేసుకుంటాం. మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే నామినేటెడ్ చేస్తానే ఒక 20-25 కమిటీలకు వేసినాడు, మళ్ళొకసారి చెంప మీద వీకినట్టు కోర్టు మళ్ళొకసారి కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నామినేటెడ్ జాంతనై
కేవలం ఎలక్టెడ్ కమిటీలనే ఏరి లేదనంటే ఎలక్షన్లకు పోమని చెప్పేటటువంటి ఆర్డర్లు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనప్పటికీ సహకార సంఘాల నిర్వీర్యం చేశారంటే చూస్తూ ఊరుకోబోం. ఇవాళ లక్షలాది మంది రైతుల సభ్యత్వం ఉంది. ఆ రైతుల సభ్యత్వంతో ఇవాళ గొప్పగా ఉన్న సహకార సంఘాలను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా న్యాయస్థానాల పైన గౌరవం ఉంది. న్యాయస్థానాలు ఇచ్చిన సూచనల మేరకు మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతుంది కనుకనే దొడ్డిదారిన ఇవాళ బ్యాక్ డోర్ నుంచి నామినేట్ పదవులు పొందాలని చూస్తే ఖచ్చితంగా సహకార సంఘాల చట్టాలు బలంగా ఉన్నాయి. ఆ చట్టాలకు అనుసరించే న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి కనుక భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు అంటూ వస్తే చూస్తూ ఊరుకోబోరు, తిరగబడతారు. వాటి ఆస్తులను కాదు ఎవిటి కూడా ముట్టుకోవడానికి వాళ్ళ ప్రభుత్వం ధైర్యం చేయదు. చేస్తే ఊరుకోబోమంటూ కూడా షామీర్పేట్ సహకార సంఘాల చైర్మన్ మధుకర్ రెడ్డి మనతో పాటు చెప్పిన విషయం. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్.